జై శ్రీరామ్. కాశీ విశ్వేశ్వర ఆలయం అనకాపల్లి జిల్లా వేల్పుల వీధి విఘ్నేశ్వర ఆలయం పక్కనే సాయిబాబా వారి దత్తాత్రేయ స్వామి ఆలయం, తర్వాత సంతోషమాత ఆలయం, ఎదురుగా కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ సమేత దేవస్థానం. కార్తీక మాసంలో జరిగే కార్యక్రమాలు చూడడానికి రెండు కళ్ళు చాలా ఉంటుంది. జన్మకి అర్హత యోగ్యత ఉంటేనే చూడగలం, చేయగలం. అలాంటి పూజా కార్యక్రమాల్లో రుద్ర హోమం, బిల్వార్చన, కుంకుమ పూజలు నాతో పాటు మీ అందరికీ చూపించే ప్రయత్నంగా చూస్తూ శ్రీ శివదేవుని కథ 3 వారాలు భక్తి శ్రద్ధలతో చేయండి. కార్తీక మాసంలోనే కాదు, ఏ సోమవారం అయినా సరే కొబ్బరికాయ కొట్టి పంచదార కానీ బెల్లము కానీ 3 రకాల పువ్వులు అంతే భక్తితో చేయండి. మీ కష్టాలు శివయ్య ఖచ్చితంగా తీర్చుతారు. నమ్మి చేయండి. ఆలయ పరిసరాల్లో జరిగే కార్యక్రమాలను చూస్తూ శ్రీ శివదేవుని కథ పుస్తకం లేకపోయినా సరే ఈ వీడియో పెట్టుకొని మీ అందరూ చేసుకోవాలనే ఉద్దేశంతో అందిస్తున్న చిన్న ప్రయత్నం. ఈ దేవాలయం 1865లో కాశీ నుంచి తెచ్చిన శివలింగంకి పూజలు చేస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖలో కలిసింది దేవస్థానం. బ్రహ్మమురారి సురాక్షితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవా సుభక్తాశ్వం స్వదేశో భువనత్రయం. శివదేవుని పూజా విధానం. సంకల్పం. 2 పాత్రలు పెట్టుకోండి. ఒకటి ఆచమనానికి, ఒకటి ఉపచారాలు చేయడానికి, నైవేద్యం సమర్పించడానికి. సంకల్పం. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఓం వాణి హిరణ్య గర్భాభ్యాం నమః, ఓం శశీపురందరాభ్యాం నమః, ఓం సంజస్ భాస్కరాభ్యాం నమః, ఓం సర్వేభ్యో మహాన్ జనేభ్యో నమః, ఓం భూహోం ప్రాణాయాహ్యః. అయిన తర్వాత ఇప్పుడు ఆచమనం చేసుకోండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రత్యుగ్మాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం ఉదక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. కొన్ని అక్షంతలు తీసుకుని వాసన చూసి వెనక్కి వేసేయండి. ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారక ఏతేషామ విరోధన బ్రహ్మ కర్మ సమారవే. ఓం ఓం గోహ ఓం సోహ ఓం మహ ఓం జనః ఓం తమః ఓం గం తస్స సత్యం ఓం తస్సవిద్రియేయం భర్గో దేవశ్రీ ధీమహి యో యో న ప్రచోదయాత్. ఓం అపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భవస్వః. మమ ఉపాత్త సమస్త దుర్చక్షద్వారా శ్రీ పరమేశ్వరపీచ్యతం ఆద్య ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణः ద్వితీయ పరాద్య శ్వేతవరः కల్పే వైవస్వనమగ్ర కలియుగే ప్రథమపదే జమ్మోద్వీపే భరతవర్షే భరతఖండే మేరు దక్షిణ దిగ్భాగే శ్రీశైల్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరి మధ్య ఆంధ్రప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ సన్నిధౌ శోభన గృహే అస్మిన్ వర్తమాన చాంద్రమానేన వ్యవహారిక నామ సంవత్సరే ఆయనౌ ఋతౌ మాసౌ పక్షౌ తిథౌ వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషాయ విశిష్టాయం శుభతిథౌ. తెలిసిన వాళ్ళైతే నామ సంవత్సరము, ఋతువు, మాసము, పక్షము, తిథి చెప్పుకోండి. మీ యొక్క గోత్రాలు చెప్పుకోండి. శ్రీమాన్ గోత్ర నామధేయ ధర్మపత్ని సమేతస్య మమ ఉపాత్త దుర్దక్షద్వారా శ్రీ పరమేశ్వరపీచ్యతం శ్రీ సదాశివ ఉద్దిష్ట శ్రీ దాశ్రీ సదాశివ పీచ్యతం సకుటుంబ క్షేమ స్థైర్య ఐశ్వర్య విజయ అభయ ఆయురారోగ్య అభివృద్ధ్యర్థం జన్మ కర్మ నివారణార్థం ఇష్టకామ్యంత ఫలప్రాప్త్యర్థం శ్రీ సదాశివ దేవతా పూజాం కరిష్యే. తదగా కలశారాధనం కరిష్యే. కలశంలో గంధము కుంకుమతో అలంకరించే పసుపుతో చేసిన విఘ్నేశ్వరుని భక్తితో నమస్కరించవలను. ఓం గం గణపతియే నమః. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాసతః మూలే తతస్తతో బ్రహ్మ మధ్య మాతృగణాస్వత కుక్షౌతోసా సర్వే సప్తదీపసమసుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదోర్వదనః అంగైశ్చ సహిత సర్వే కలశాంబుసమాసతః. సదాశివ ప్రార్థన.
శాంతం పద్మాసస్తం శశిధర మకుటం పంచభక్తం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభేదం దక్షభాగే వహంతం నాగం పాసంచ గంట ప్రళయతో అహం సాంకుశం వామభాగే నానా అలంకారయుక్త స్ఫటిక మణి నిపం పార్వతీశం నమామి. ఇది శివ అష్టోత్తర శతనామావళి. కానీ అక్షంతలతో కానీ శివదేవుని పూజించండి. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం సంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపద్దే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపాణే నమః, ఓం ఖట్వంగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం శ్రీకాంతాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం శితికంఠాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపాలినే నమః, ఓం కామారాయ నమః, ఓం అంధకాసుర శోధనాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం కాళకాలాయ నమః, ఓం కృపానిధియే నమః, ఓం భీమాయ నమః, ఓం హస్తాయ నమః, ఓం మృగపాణే నమః, ఓం జటాధరాయ నమః, ఓం కైలాసవాసాయ నమః, ఓం కవచాయ నమః, ఓం కఠోరాయ నమః, ఓం త్రిపురాంతకాయ నమః, ఓం శంకాయ నమః, ఓం శుభారూఢాయ నమః, ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః, ఓం సమప్రియాయ నమః, ఓం సర్వమయాయ నమః, ఓం త్రయీమూర్తయే నమః, ఓం మనీశ్వరాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం పరమాత్మ నమః, ఓం సోమసూర్యాకి లోచనాయ నమః, ఓం అవిషే నమః, ఓం యజ్ఞమయాయ నమః, ఓం సోమాయ నమః, ఓం మధ్యాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం శ్రీ విశ్వేశ్వరాయ నమః, ఓం శ్రీ వీరభద్రాయ నమః, ఓం శ్రీ గణనాథాయ నమః, ఓం ప్రజాపతయే నమః, ఓం వరిణ్యరితసే నమః, ఓం దత్తశ్రాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం అనగాయ నమః, ఓం భుజంగభూషణాయ నమః, ఓం భృత్కాయ నమః, ఓం గిరిగంధ్రే నమః, ఓం గిరిప్రియాయ నమః, ఓం కుర్తివాససే నమః, ఓం పరావతయే నమః, ఓం భగవతే నమః, ఓం ప్రధాననాదాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం సూక్ష్మతనవే నమః, ఓం జగత్పాత్నే నమః, ఓం జగద్గురువే నమః, ఓం వ్యోమకేశాయ నమః, ఓం మహాసేన జనకాయ నమః, ఓం చారు విక్రమాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం భూతపతే నమః, ఓం స్తనవే నమః, ఓం అహిరుద్యాయ నమః, ఓం దిగంబరాయ నమః, ఓం అష్టమూర్తియే నమః, ఓం అనేకాత్మనే నమః, ఓం సాత్వికాయ నమః, ఓం శుద్ధ విగ్రహాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం ఖండ పరశవే నమః, ఓం అజాయ నమః, ఓం పాప విమోచనాయ నమః, ఓం హృదాయ నమః, ఓం పశుపతయే నమః, ఓం దేవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం అవ్యాయ నమః, ఓం హరయే నమః, ఓం పూషదంతరిజే నమః, ఓం అవ్యగ్రాయ నమః, ఓం దక్షద్వార హరాయ నమః, ఓం హరాయ నమః, ఓం భగనాత్రాదిజే నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం సహస్రపాదే నమః, ఓం అపవక్రదాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం తారకాయ నమః, ఓం శ్రీ పరమేశ్వరాయ నమో నమః. అష్టోత్తర పూజన సమాప్తము. శివదేవుని కథా ప్రారంభము. ఓ భక్తులారా, తెలుగుదేశంలో ఒకనొక గ్రామసీమలో బేదవాడకు శివయ్య అనే పేరుగల బ్రాహ్మణుడు నివసించుచుండును. అతడు రాజేశ్వరి అనే ఆమెను పెండ్లాడి కాపురం చేయుచుండును. కొంతకాలంలో ఆ దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె కలిగిరి. పుత్రుని పేరు సదాశివుడు, పుత్రిక పేరు దాక్షాయిని. పేదవాడు ఒకటి చేత శివయ్య భిక్షాటన చేసి భార్య బిడ్డలను పోషించుకొంచుండు. ఈ లాగున కొంతకాలం గడిచిన పిమ్మట అతని భార్యతో శివయ్య ఇట్లు చెప్పెను: మనము ఈ దరిద్రాస్ను భరించలేకపోతున్నాము. నేను తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధనము సంపాదించి తిరిగి వస్తాను. నీవు బిడ్డలను జాగ్రత్తగా చూస్తూ ఉండమని శివయ్య ప్రయాణమే వెళ్ళచుండగా ఒక ముదుసలి బ్రాహ్మణుడు ఎదురై, ఎవరు నాయనా నీవు అని అడుగుగా శివయ్య ఈ విధముగా చెప్పుడుంగను: అనుభవ, ఈ కనిపిస్తున్న పల్లియే నా గ్రామము. చాలా పేద కుటుంబీకుడును. ఒక భార్య, ఇద్దరు పిల్లలు కలరు. సంపాదించింది చాలక దరిద్రబాధ భరించలేక తిరుపతి వెళ్ళి జనార్దన చేయవలన తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరినానని చెప్పగా ముదుసలి బ్రాహ్మణోత్తరుడు నవ్వుతూ ఇట్లను: ఓ ఈ వెర్రినాయన, తిరుపతి వెళ్ళినంత మాత్రమే, ప్రభు దర్శనం చేసినంత మాత్రమే నీకు ధనము సంపాదించుకోగలవా? నీకు సకలశ్రమలు ఇచ్చి వ్రతకథ ఒకటి చెప్పేదని శ్రద్ధగా అలాగిపు అని చెప్పగా అంత శివయ్య పుణ్యపురుష, అది ఏ దేవుని కథయో ఏది? ఆ చెట్టు నీటిని కూర్చొని వివరింపు స్వామి అని వేడుకును. అంత నా బ్రాహ్మణోత్తరంలో శివదేవుని కథ చెప్పుడు ప్రారంభించను. వంగదేశం పరిపాలించిన సురసేన మహారాజులకు గుణవంతురాలను ఒక పుత్రిక కలదు. ఆ బాలామణి పేరు సీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని ఎంతో అపారమైన భక్తి కలిగే పూజలు చేయుచుండగా ఈ విషయం ఇటీవల మహామునియకు భార్యయగు మైత్రేయి తెలుసుకొని తానే స్వయముగా సీమంతునికి సోమవారం వ్రత మహత్యములు వివరించెను. చెప్పుటకు సూరసేన మహారాజు పట్టణంలో బయలుదేరి వచ్చి వ్రత విధానము సీమంతునికి తెలియజేసి వెడలిపోయాడు. ఆ నాటిని రాజకుమార్తె సోమవారం వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయుచు సదాశివును పూజించు వ్రత కథ చదువుచు దిన ప్రవర్తమానం అగుచుండు. ఇట్లుండగా అంగదేశంలో సుందరసేనుడు మహారాజు పాలించుండు. ఆ రాజులకు చంద్రాంగుదుడను ఒక కుమారుడు కలడు. ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకుని పెండ్లయ్యేటికి వచ్చాను. చంద్రాంగుదులకు వివాహం చేయి తలంపుతో ఇంద్రసేన మహారాజు తన కొలువునందున్న మంత్రి పురోహిత సామంతులతో యువరాజైన చంద్రాంగుకు ఎచ్చటైన తగిన చందాన్ని చూడమని చెప్పి వారిని దేశాలకు పంపెను. వారు అనేక దేశంలో తిరిగి కడకు వంగదేశం పరిపాలన సూరసేన మహారాజు పట్టణము చేరి ఆ రాజుకు సీమంతిని అండ్ కుమార్తె కలదని పరిచారకుల తెలుసుకుని రాజు దర్శనకి ఆస్థానంలోకి వెళ్ళింది. అంత రాజు మంత్రి పురోహితులు గౌరవించి తమరు వచ్చింది ఏమిటి అని అడిగాను. రాజా, మాది అంగదేశము. మా ఇంద్రసేన మహారాజు గారికి చంద్రాంగుదనే కుమారుడు కలడు. అతనికి తగిన కన్య గురించి తిరుగుచూ తమ పుత్రికారత్నములకు సీమంతిని దేవి గుణములు తెలుసుకుని ఇచ్చుటకు వచ్చితివి. ఇదిగో మా యువరాజు చిత్రపటం అని చూపించినారు. రాజు ఆ చిత్రపటంలో కుమార్తెకు చూపించి ఆమె సంబంధంగా సంతోషించి కళ్యాణ ముహూర్తం నిశ్చయించి మహావైభవంగా వివాహం చేశాను.
వివాహమైన కొంతకాలంగా ఒక రోజు చంద్రాంగుడు తన వినోదపు చింతకండతోటి యమునా నది తీరమున నావపై షికారు చేయించిన సమయంలో దురదృష్టవశాన ఆ నావ నీటిలో మునిగిపోయింది. చంద్రాంగుడు తప్ప మిగిలిన వారు చనిపోయినారు. చంద్రాంగుడు నాగకన్యలు పట్టుకుని తమ రాజు అయిన తక్షకుని వద్దకు తీసుకుని పోయింది. తక్షకుడు చంద్రాంగుడిని చూచి ఇతనెవరు, ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చింది అని అడుగుగా, మాకు తెలియదు, నీటి ప్రవాహంలో కొట్టుకుని పోచుండగా మాకు చిక్కుట వల్ల తమ ఎద్దకు తీసుకుని వచ్చి తిరిగి నాగకన్యలు పలికింది. అంతలా తక్షకుడు దివ్య దృష్టి వల్ల చంద్రాంగుని వృత్తాంతం తెలుసుకుని ఇతడు సామాన్యుడు కాదు, ఇతని ధర్మపత్ని సీమంతిని దేవి శివుని ఆరాధించు సోమవార వ్రత ప్రభావం గల మహాపతివ్రత. అందువల్లే ఇతడు నీటిలో పడిపోయినను ప్రాణములు విడువక మీకు చిక్కుట వల్ల అతనికి ఏ విధమైన అపాయము కలగలేదు అని నాగకన్యలు చెప్పాడు. ఈ సంభాషణ తీర్చిచ్చిన చంద్రాంగుడు భయపడుచు దిక్కులు చూడసాగను. అంతా తక్షకుడు చంద్రాంగుడిని వీపు చరిచి ధైర్యము కలుగచేసి తన వద్దను విలువైన మనులు ఇచ్చి ఆ మనుల యొక్క ప్రభావం కూడా తెలియజేసి భూలోకానికి సాగనంపారు. అక్కడ సీమంతిని తన భర్త జాడ తెలియనందున నావ ప్రమాదంలో చెలికండతో పాటు తన భర్త కూడా మరణించి ఉండని తలపోసి పరిపరి విధాలా విచారిస్తూ, ఓ శివదేవ, తల్లి పార్వతి, నేను విడువక ఆచరిస్తున్న సోమవార వ్రతం యొక్క ఫలితం ఇదేనా అని దుఃఖిస్తూ కళ్ళు మూసుకునగా స్వప్నంలో జగజ్జన్ని, అమ్మాయి, నీ భర్తకు ఏమీ భయం లేదు, విచారింపకు సజీవుడై ఉన్నాడు, త్వరలో నీ చెంతకు వచ్చును అని చెప్పి అంతర్ధానమయ్యాను. అంతలో ఆమె మేల్కొంచి స్వప్నంలో దేవి చెప్పిన వాక్యంలో వృధా కావాలని మనసును ధైర్యం చేసుకుని యథాప్రకారముగా సోమవార వ్రతం చేస్తుండగా దివ్య ప్రభావం గల మండతో చంద్రాంగుడు తన దేశంలో తిరిగి వచ్చాను. ఇంద్రసేన మహారాజు కొడుకు రాగకు సందర్శించి జగన్ తెలుసుకుని తన కుమారుడు సజీవుడిగా ఉన్నాడని మహిమగల మండతో తిరిగి వచ్చింది ఆ శుభవార్తను సూరసేన మహారాజుకు కబురు పంపి శుభముహూర్తమును సీమంతిని దేవికి చంద్రాంగులకు వైభవపేతంగా పట్టాభిషేకం చేశారు. సీమంతిని దేవి చంద్రాంగులు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావం గురించి, శివదేవుని మహిమ గురించి బోధిస్తూ ధర్మ మార్గంలో రాజ్యపాలన చేయుచుండిరి. సీమంతిని దేవి తన సోమవార వ్రత మహిమ వల్లనే తన 5వ తనను కాపాడుకోగలిగిందని ప్రజలంతా భావించి తాము కూడా సోమవార వ్రతం చేసి సకల సంపదలతో సుఖముగా ఉండిరని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి, నీవు కూడా వ్రతం చేసిన ఎట్లా నీకును సకల ఐశ్వర్యములు కలుగునని చెప్పగా, అంత శివయ్య అమితానందము పొంది, మహాపురుష, ఆ వ్రతం ఎట్లు చెప్పవలసిందిగా కోరిన. అందుకు ఆ బ్రాహ్మణ ఈ విధముగా చెప్పాడు. సోమవారం రోజు ఉదయం లేచి స్నానం ఆచరించి గృహంలో శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటి ఈశాన్య భాగంలో పీట మీద శివదేవుని పటం ఉంచి ఆవునెత్తే కానీ కొబ్బరి నూనెతో కానీ దీపం వెలిగించి శివదేవునికి టెంకాయ కొట్టి ధూపం వేసి మారేడు దళములతో అభిషేకం చేసి 3 రకముల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి మొక్కలు తరిగి పంచదార కానీ లేక బెల్లము కానీ నైవేద్యం పెట్టి శివదేవుని వ్రత కథ చదివించి ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టి తాము కూడా కండ్ల వద్దకు సేవించి ఎలాగో 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో పూజించిన అట్లా శిశంపద కలిగి మనసులో కోరికలు ఫలించాలని చెప్పి బుద్ధశల బ్రాహ్మణుడు అదృష్టమైన పదృష్టం ఇచ్చిన శివయ్య బ్రాహ్మణుడు గనక, ఆహా, ఈ మహానుభావుడు నా పాట దేవుడు నా అవస్థలు చూసి నాకే ఉపదేశం చేసినని భావించి తిరిగి ఇంటికి వెళ్ళి జరిగినంతయు భార్యగా తెలియజేయపరిచాను. భార్య భర్తలు 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుని పూజించిరి. ఆమె ఇరుగుబల వారికి పంచిపెట్టి సుఖముగా ఉండగా వారికి దరిద్ర బాధలు పోయి అష్టైశ్వర్యులు కలిగినవి. కొన్నాళ్ళకు ధనగర్వంతో వ్రతం చేయడం మానవేసిన శివదేవుని కోపం వచ్చి వీరి గర్వం అనర్చవలని మళ్ళీ దరిద్రులుగా చేశాను. దరిద్ర దశలో ఉన్న శివయ్య మరలా యథాప్రకారంగా భిక్షాటకు గ్రామానికి వెళ్ళి యాచించగా, ఈ వేళ మేము శివదేవుని పూజ సోమవారం వ్రతం చేసుకుంటున్నాం, ఇప్పుడు భిక్ష వేయటం వీల్లేదు అన్నారు. అయ్యో, సోమవారం వ్రతము మర్చిపోయినందున మాకు ఈ గతి పట్టింది, చాలా అపచారం చేసినాం అనుకుంటూ ఇంటికి వెళ్ళి ఈ సంగతి భార్యకు జ్ఞాపకం చేసినాడు. ఆమె భర్త మాటలకు లెక్క చేయక మొండిగా మాట్లాడింది. గత్యంతం లేక శివయ్య పిల్లలతో నదిలో స్నానం చేసి వచ్చి శివదేవుని పూజించి కథ చెప్పుకుంటూ భార్యని వింటుకు రమ్మని పిలిచాడు. తాను కథ కూడా వింటని చెప్పగా మొన్ననే ఆమె నేతలను కనిపించకుండా పోయినది. భక్తిగా శివయ్య ఓసి పిచ్చిదానా, శివదేవి పూజ మాడినావు, కథ కూడా విన్నావు, నేను భేదవానైతిని, వందురాలవైతివి కనుక చేసిన తప్పులు క్షమించమని లంపలేసుకో అని గట్టిగా మందలించాడు. భార్య అలాగున చేసి స్నానమాడి సోమవార వ్రతం ఆచరించి ప్రసాదం కండ్ల కొద్దిగానే సేవించాడు. వెంటనే కన్నులు కనిపించింది, పోయిన ఐశ్వర్యము కలిగినది. ఆ నాటి నుండి ప్రతి సోమవారం ఆ దంపతులతో పాటే ఆ గ్రామస్తులు కూడా శివదేవుని మారేడు దళములతో పూజిస్తూ సకల ఐశ్వర్యంతో తొలతూగుతున్నారు. కాబట్టి ఈ సోమవార వ్రతము శివదేవుని పూజ ఎవరు చేస్తారో వారు ఇకమందు సర్వసుఖములు పరమందు మోక్షము పొందుతారు. ఈ కథ వినిన వారికి, చదివిన వారికి సాంబశివుడు సకల ఐశ్వర్యములు ప్రసాదించునని సూత పౌరాణికుడు సౌనకాది మునులకు బోధించుడు. శివదేవుని కథ సమాప్తము. సర్వే జనా శుభనో భవంతు, లోకా సమస్తా శుభనో భవంతు. ఓం శాంతి 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 శాంతి.